స్టార్ట్ చేయనా? హాయ్. హాయ్ అక్క. పేరు? సాయి కృష్ణారెడ్డి. వెంకీ. వినయ్. సన్నీ. ప్రసాద్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక దున్నపోతు బావిలో పడిపోయింది, ఎలా వచ్చింది బయటికి? దున్నుకుంటూ వచ్చింది. దున్నుకుంటూ వచ్చింది. తడిసి వచ్చింది. తడిసి వచ్చింది ఎలా? అంటే నీళ్ళలో వాటర్ బావిలో నీళ్ళు ఉంటాయి కదా. కాదు. తడిచి రాలేదక్క. బావిలో వాటర్ లేవనుకుంటా. ఉన్నాయి వాటర్. ఉంటే తడిచే కదా తీస్తే. సరే కాదు ఆన్సర్. కాదు. ఫన్నీ క్వశ్చన్. ఫన్నీ. రిలయన్స్ మార్ట్ కోసం. రిలయన్స్ మార్ట్ కోసం అన్న. అంటే అంబానీ ఏ రేంజ్లో బిజినెస్ చేస్తున్నారండి. సరే చెప్పండి. ఎట్లా వస్తుంది తడిసే వస్తుంది కదా అక్కడ నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో. తెలీదా? అదే ఆన్సర్. అదే అక్క. సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రికెటర్కి అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? ఏ క్రికెటర్? అతిపెద్ద హెల్మెటా? పోలాడు అక్కడ బుర్ర ఎంత ఉంటుంది. కిరణ్ పోలాడు అక్క. వెస్టిండీస్ క్రికెటర్. ఏ క్రికెటర్? క్రికెట్ చూస్తావుగా? క్రికెట్ చూస్తాను కానీ హెల్మెట్ ఎవడో పెద్ద, ఈ ఘాట్ ఎవడో పెద్ద చూస్తావా? అరే అక్క హెల్మెట్ అంటే ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? బాగుంటాయి కదా. పెద్ద తలకి ఎవడుతుంటే వాడే పెద్ద ధరిస్తాడు. పెద్ద తలకి ఎవడుతుంటే ఆడే. గ్రేట్. నువ్వు అన్ని ఆన్సర్స్ చెప్తున్నావు పక్క నుండి. అదే అక్క. అందుకే అన్న పక్కన కూర్చొని పెట్టాం, లేకపోతే ఆడ ఇక్కడ ఫోకస్ అవుతాడు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. డబ్బులు వద్దులే, ఇది మీరు చెప్పేస్తారు. మీరు హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేది ఏంటి? హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేదా? గాలి అక్క. వర్షం అక్క. వర్షం ఎందుకు? సూర్యుడక్క, చంద్రుడక్క, ఇవి కదలవు కదా. ట్రైన్. ట్రైన్ అక్క. రోడ్ అక్క. ట్రైన్ ట్రాక్ అక్క. రోడ్ అక్క. ట్రైన్ ట్రాక్ అక్క. అవి కదలవక్క. రోడ్డు కదలదు. రైట్ రాను ఒకసారి. రైట్ లైన్ పెట్టి అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఇక్కడ. నువ్వు ముందరికి రా. ఎక్కడి నుంచి చెప్తున్నావు ఆన్సర్స్? చూస్తున్నావు, ఫాలో అవుతున్నావు ఛానల్ని ఫాలో అవుతున్నావు కదా. నేను ఎవరి ఫాలో కాను. ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా ఇన్స్టిట్యూట్ తులసింది తప్ప సరే, అందరికి చెప్పి వచ్చింది, ఎవరికి చెప్పకుండా పోతుంది ఏంటది? ఏంటండి అక్క? అందరికి చెప్పి వస్తుంది, చెప్పకుండా పోతుంది ఏంటది? ఎవరికి చెప్తా వచ్చినట్టు నాకు చెప్పుద్ది. అందరికి చెప్తుంది. అందరికి చెప్పుద్దా? కొంచెం తిప్పు. తిప్పు. అందరికి చెప్పి వస్తుంది, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. పెళ్ళామా? పెళ్ళాం వస్తుంది కానీ అది కూడా ఒక ఆన్సరే. వాళ్ళ అయ్యా. వర్షం. మబ్బులు వస్తాయి కదా, చెప్పి వస్తుంది కదా. అది ఒక్కొక్కసారి దందని మనం పడిపోతుంది. దందరని పడిపోయినా తెలుసు. ఆన్సర్ అది కాదు. ఆన్సర్ అది కాదు. కాదా? పెళ్ళాం అయితే కరెక్ట్, అదే వైఫ్ అయితే కరెక్ట్. అదొక ఆన్సరే. నాకు నువ్వు చెప్తే అర్థమైంది. నా ఆన్సర్ వేరు. అది కూడా నోట్ దిస్ పాయింట్ ఎవరు తెలియదు అక్క. నువ్వు చెప్పు. ఈడ పోయినాయి అన్ని. కాదు, చెప్పు నా ఆన్సర్. అంటే వైఫ్ ఎట్లా ప్రాణం ఆన్సర్. ప్రాణం. నేను సావనుకున్నా ఫస్ట్. హాయ్. 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 మీ పేరు? మాలతి. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక దున్నపోతు బావిలో పడిపోయింది, అది ఎలా వచ్చింది బయటికి? గెస్ట్ చేయండి, మీకు మైండ్ లేదు రన్ అయితే అది చెప్పండి. ఎవరైనా హెల్ప్ చేసి తీస్తే వస్తుంది. ఎలా వచ్చింది? తాడేసి హెల్ప్ చేసి తీస్తే కాదా? పైకి తీస్తే వచ్చింది. అదే ఎలా వచ్చింది? ఫన్నీగా ఉంటుంది ఆన్సర్. ఫన్నీగా ఆలోచించి. ఇప్పుడు ఒకవేళ మనమే పడ్డాము, ఎలా వస్తాం బయటికి?
ఎవరైనా హెల్ప్ అడుగుతాము. ఎవరు లేకపోతే ఇమాజిన్ చేసుకోవడం కష్టంగా ఉంది యాక్చువల్లీ. బావిలో పడిపోతే ఎలా అసలు? బావి అంటే అంత పెద్దగా ఉండదు కదా. పెద్దగా ఉంటుంది కదా, అసలు ఎట్లా బయటకు వస్తాం అందులోంచి? ఎవరైనా ఫన్నీగా ఆలోచించు, ఎలా వస్తాం అసలు బయటికి? చెప్పనా ఆన్సర్? చెప్పనా? తడిచిపోయి వస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? విరాట్ కోహ్లీ. అతిపెద్ద హెల్మెట్ హెడ్ ఎక్కువ ఉన్నాడు, హెడ్ పెద్దగా ఉన్నాడు. ఇంకా ఎలా చెప్తున్నారు తల పెద్దగా ఉన్న వాళ్ళని? ఇప్పుడు నా తల ఉంది అనుకో, నా చిన్న హెల్మెట్ కావాలి. అదే పెద్ద హెల్మెట్ నాకు లూజ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఎవరిదైతే హెడ్ పెద్దగా ఉందో వాళ్ళే కదా పెద్ద హెల్మెట్ వేసుకుంటారు. ఓకే, చిన్న ఒక సాంగ్ పాడతారా ఏదైనా? ఏదైనా ఒకటి. ఓకే, సాంగే పాడతాను. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, ఊహలన్నీ ఆటలే కనులతో. కోపంగా వాడరా? కోపంగానా? అసలు రావట్లే కోపంగా. కొన్ని రొమాంటిక్గా వాడాలి, ఏదో ఒకలాగా. జస్ట్ కోపమా రొమాంటిక్గా వాడా కదా, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. కోపంగా వాడాలి లేకపోతే స్మైల్ ఇస్తూ పాడాలి. స్మైల్ ఇస్తూనే ఇందాకే స్మైల్ ఇస్తూ వాడినా కదా. షైగా ఫీల్ అవుతూ పాడాలి. ఓ మై గాడ్, కష్టం. ఓకే, అదే రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. నాకొద్దా. హాయ్, పేరు? నేతిక్ బాలాజీ. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక దున్నపోతు బావిలో పడిపోయింది, ఎలా వచ్చింది బయటికి? దున్నపోతు బావిలో పడిపోయింది, ఎలా వస్తుంది బయటికి? ఈదుకుంటా వస్తుందా బయటికి? ఈదుకుంటా తాడుతో పైకి లాగుతాడు. తాడుతానా? అదే ఎలా వస్తుంది బయటికి? తాడుతో వస్తుంది. మెటిల్ ఉంటుంది. ఓకే, ఎక్కుతుంది మెట్లు? ఎక్కుతా. ఎందుకు ఎక్కదు? ఇంకా నాకు తెలియదు. రాంగ్ ఆన్సర్. ఎస్, ఇంకెలా వస్తుంది? అన్నీగా ఆలోచించు. క్వశ్చన్ మంచి విను. ఒక దున్నపోతు బావిలో పడిపోయింది, ఎలా వచ్చింది బయటికి? ఎలా వస్తుంది? దున్నపోతు బావిలో. ఫన్నీగా ఆలోచించు. చెప్పరా? ఏదొస్తుంది చెప్పు. తెలీదా? చెప్పాలా ఆన్సర్? మరి చిన్న టాస్క్ ఇస్తా, ఓకేనా? చెప్పనా ఫస్ట్ ఆన్సర్? తడిచిపోయి వస్తుంది బయటికి. ఇంకో క్వశ్చన్ ఆడు, తాగు పక్క నుంచో. ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? రోహిత్ శర్మనా? ఇంకా ధోని. ఎందుకు పెద్ద అతనని? ఏమో తెలియదు, కెప్టెన్ కదా అందుకే అతి పెద్ద. కాదు, ఇది కూడా ఫన్నీ ఆన్సర్. ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? ఫన్నీగా ఆలోచించు. అతిపెద్ద హెల్మెట్ బైక్ డ్రైవర్. సరే, టాస్క్ ఇస్తా. ఇతను అమ్మాయి అనుకో కొంతసేపు. ఎవరికైనా ప్రపోజ్ చేసినావు ఇంతవరకు? సరే, ఫస్ట్ టైం ప్రపోజ్ చేయబోతున్నావు, ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయి. చేయరా? మా తమ్ముడు అక్కడు అమ్మాయి అనుకో కొంతసేపు. ఐ లవ్ యూ బాలు. బాలు కాదు, బాలి. చెయ్యి. అట్లా కాదు, ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలి. ఐ లవ్ యూ బాలు. అట్లా ఎత్తే ఇంప్రెస్ అవ్వరు అమ్మాయిలు. మళ్ళీ కింద కొంగి ఫ్లవర్ ఇచ్చి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఐ లవ్ యూ బాలు. గల్ల పట్టుకుంటావా? అమ్మాయిల గల్ల పట్టుకుంటావా? మరి మోకాల మీద ఉన్న చెప్పు. ఐ లవ్ యూ బాలు. ఒప్పుకున్నావా? ఒప్పుకోలే అంట, మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ బాలు. ఇంకేమైనా చెప్పురా, ఐ లవ్ యూ కాకుండా. నువ్వంటే ఇష్టం, నేను ఇట్లా చూసుకుంటా అట్లా ఏమైనా చెప్పు. బాలు నిన్ను పూలో పెట్టి చూసుకుంటా. బాలి.
బాలి రైట్ బాలి దీన్ని పూలో పెట్టు షెట్ వదిలేరా వాటికి సట్టే పట్టుకుంటున్నారు ఏ అంత స్వీట్ ఉన్నా ఐ లవ్ యూ బాలి. ఇంకేమైనా చెప్పు నువ్వు లేకుంటే చచ్చిపోతా బాలి. బాలి ప్లీజ్ బాలి. బాలి ప్లీజ్ బాలి లేకుంటే చచ్చిపోతా బాలి. ఓకే థ్యాంక్ యూ. ఆన్సర్ చెప్పాలా? ఏ క్రికెటర్కి పెద్ద ఎవరిది తల పెద్ద ఉంటే వాళ్ళది ఆన్సర్. అనుకున్నా కానీ చెప్పాలి. హాయ్ మీ పేరు? రమ్య. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. మన దేశంలో ఎక్కువగా గుండు కొట్టించుకుంటాం కదా, అది ఎక్కడ? తిరుపతి మేబీ. తిరుపతియా? ఇంకా అంతే, అదొక్కటే తెలుసు నాకైతే. తిరుపతి అదొక్కటే ఐడియా ఉంది నాకు. అంటే తిరుపతి ఒక దగ్గరనే కొట్టించుకుంటారా గుండు? మీరు చెప్పండి, మీకు తెలిసే. నాకైతే ఇంకా గెస్ట్ చేయండి, అసలు గుండె ఎక్కడ కొట్టించుకుంటారు ఎక్కువగా? మేడారం మేబీ. ఫన్నీగా ఆలోచించండి. ఎక్కడ కొట్టించుకుంటారు? సెలూన్స్లోనా? ఫన్నీగా ఆలోచించండి ఒకసారి. క్వశ్చన్ మళ్ళీ వినండి. మన దేశంలో ఎక్కువగా గుండు ఎక్కడ కొట్టించుకుంటారు? ఫన్నీ ఆన్సర్. ఎక్కడ కొట్టించుకుంటారు? ఫన్నీ ఆన్సర్ చెప్పనా? తలపైన. తలపైన గుండు. ఇంకా క్వశ్చన్ ఓకేనా? ఇంకా క్వశ్చన్. ఎక్కడ దొరుకుతాయి ఆన్సర్లు మీకు అసలు? సరే ఇంకా క్వశ్చన్. ఒక బాస్కెట్లో 6 యాపిల్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈచ్ వన్ తీసుకున్నారు అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది, ఎలా? చిల్డ్రన్స్ 6 యాపిల్స్ ఉన్నాయి ఒక బాస్కెట్లో. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈచ్ వన్ తీసుకున్నారు అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది, ఎలా? 6 బాల్స్ ఉన్నాయి, 6 మెంబర్స్ ఉన్నారు. 6 బాల్స్ తీసేసుకున్నారు. యాపిల్ తీసేసుకున్నారు. ఇంకేముంటాయి అందులో? ఏముంటాయి? ఒక యాపిల్ ఉంది, ఎలా ఉంటుంది? మేబీ ఒక పర్సన్ తీసుకోలేదేమో. 6 మెంబర్స్ తీసుకున్నారు. 6 ఉన్నాయి. 6 ఉన్నాయి, 6 మెంబర్స్ తీసుకున్నారు అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది, ఎలా ఉంటుంది? హౌ? సేమ్ ఇది కూడా ఫనీ ఆన్సర్. ఫన్నీగా ఆలోచించు. సేమ్ దాంట్లోనే ఉంటుంది. చెప్పండి. మేబీ ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకున్నారేమో. మేబీ ఒక 2 మెంబర్స్ ఫుల్ యాపిల్ తీసుకున్నారు అందరూ. తీసుకోపోతే ఉంటుంది. తీసుకున్నారు కాబట్టి ఉండవు. ఇంకా ఏముంటాయి? 0 ఉంది ఒక యాపిల్. సరే ఆన్సర్ చెప్తా నేను. చిన్న టాస్క్ చేయండి ఏదైనా, ఓకేనా? ఏదైనా డైలాగ్ చెప్పండి. మనకు డైలాగ్. సరే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చేశారు? ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా తెలుగులో చెప్పండి. హైదరాబాద్ అంతా తిరిగి వచ్చాం. హైదరాబాద్ ఆల్రెడీ అది ఇంగ్లీష్ వర్డే అయిపోయింది అక్కడ. మంచిగా చెప్పండి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చేశారు తెలుగులో? భాగ్యనగరం అంటారు. ఓకే, ఏం చేసాం చెప్పండి. మార్నింగ్ నుంచి ఏం చేశారు? జస్ట్ ఒక 2 తొందర చెప్పేసాను. 1 లేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము, ఆఫీస్కి వెళ్ళాము. తెలుగు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయొద్దు ఒక్క వర్డ్ కూడా. ఓకే, లేసాము, ఫ్రెష్. అది ఇంగ్లీష్. పోనీ ఇంగ్లీష్లో చెప్పేసే మొత్తం, తెలుగు వర్డ్ యూజ్ చేయకుండా. పోనీ హిందీలో చెప్పు. హిందీ. సరే ఆన్సర్ చెప్పనా? యాపిల్స్ది 6 మెంబర్స్ ఉన్నారని చెప్పినా కదా. 6 మెంబర్స్ 5 మెంబర్స్ అందరూ 1 తీసేసుకున్నారు. లాస్ట్ మెంబర్ బాస్కెట్తో పాటు యాపిల్ తీసుకున్నాడు. సో బాస్కెట్లో 1 యాపిల్ ఉంది. అబ్బా, లాజిక్కా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? రవికుమార్ స్వామి. సో చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. మన దేశంలో ఎక్కువగా గుండు ఎక్కడ కొట్టించుకుంటారు? తిరుపతి. సెలూన్ షాప్లో. సింహాచలం ఆంధ్ర. అంతే నాకు తెలిసినవి. నార్మల్గా ఆన్సర్ అందరికీ తెలుసు. నేను అడిగా అంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది కదా, లాజికల్ ఉందని చెప్పాను కదా. మనమే కొట్టించుకోవడం అంతే, ఏముంది? అంటే ఎలా? మా ఫ్రెండ్కి వేస్తాడు నాకు.
గీసాడా ఎప్పుడన్నా? చాలాసార్లు గీసాడు. గుండు గీసాడా? అట్కాయంగా నన్ను జోక్ చేశాను. చెప్పండి క్వశ్చన్ వినండి. మన దేశంలో ఎక్కువగా గుండు కొట్టించుకుంటాం కదా, అది ఎక్కడ? తల మీద. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాస్కెట్లో 6 యాపిల్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈచ్ వన్ తీసుకున్నారు, అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది. ఎలా? కంపెనీ పేరు యాపిల్ అనుకుంటా. రియల్ యాపిల్స్. ఏంటి ఒకసారి మళ్ళీ అడగండి. ఒక బాస్కెట్లో 6 యాపిల్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. 6 మెంబర్స్ ఈచ్ వన్ తీసుకున్నారు, అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది. ఎలా? తెలీదు. అయ్యో ఏదో సార్ చెప్పండి, ఫన్నీ లాజికల్గా ఉంటుంది ఆన్సర్. ఏది మైండ్ వస్తుంది చెప్పండి. సార్ చిన్న టాస్క్ ఇవ్వనా? నేను చెప్తా ఆన్సర్, మీరు చేయండి. మ్యారీడా మీరు? మీరు మ్యారీడా? లేదు సింగిల్. సరే, మీ మమ్మీ కాల్ చేసి, మమ్మీ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పి. వద్దు, మాది అసలు ఈస్ట్ గోదావరి, మాది రాజమండ్రి. తెలంగాణ అమ్మాయిని చేసుకున్నాను చెప్పండి. ఇంకా రానివ్వరు ఇంటికి. ట్రై చేయండి, జస్ట్ ప్రాంక్ అని తర్వాత చెప్పండి. వద్దులే బాబు. సరే మీరు చెప్పండి. అసలు మీ వైఫ్ మీరు మ్యారీడా? సో మీ మమ్మీకి చెప్పండి మరి. వద్దు. నమ్ముతారు చెప్పండి. బ్రో చెప్తాడు. బ్రో సరే ఫ్రెండ్కి ఫోన్ చేయండి. ఫ్రెండ్కి ఫోన్ చేయి, ఒక అమ్మాయిని తీసుకొచ్చిన డబ్బులు పంపించని చెప్పి. మనకి ఎవరు ట్రై చేయి బ్రో, ఏం కాదు. ఫోన్ చేసి ఆ? ఫోన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చినా నాకు కొంచెం ఒక 10,000 పంపించని చెప్పు. స్పీకర్ ఆన్ చేయండి. లేకపోతే గర్ల్స్ ఎవరైనా ఉంటే కాల్ చేసి ప్రపోజ్ చేయండి. అంత లేదండి. ప్రపోజ్ చేయండి ఎవరైనా గర్ల్స్ ఉంటే కాల్. స్పీకర్. You have said something to someone far away. Be a Santa takes away. జయంత్ ఎక్కడున్నావు? ఒక 10,000 పంపు. ఏ? అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఓకే అన్న, ఇష్టం. సరే ఉండు. ఏంటి? ఏరా? ఏం లేదు, 10,000 పంపంటున్నాను. ఎందుకురా? చెప్పాం కదా ఒక అమ్మాయిని తీసుకొచ్చానని. ఫోటో పెట్టరా, 8 నిమిషంలో వేస్తుంటారా? ఇప్పుడే వేస్తుంటారా? నువ్వు ఫోటో పెట్టరా, నిజం రా. నువ్వు ఫోటో పెట్టరా. అప్పుడు నా అమ్మాయికి ఫోన్ చేస్తా. పక్కనే ఉందని చెప్పు. ఇంక పక్కనే ఉందిరా. ఆ? విన్నావా? అర్థం కాదు. పక్కనే ఉందని చెప్పొచ్చు కదా. పక్కనే ఉందిరా అమ్మాయి. ఆ అమ్మాయి ఫోన్ ఎవరా? ఇస్తున్నాను నేను మాట్లాడా, నీతోనే మాట్లాడు. నాతోనే మాట్లాడుతాను రా అమ్మాయి. లేదు లేదు, నాకు హాయ్ అండి, మీ పేరు? రవి. శేఖర్. రవి. రవి ఇద్దరు. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. మన దేశంలో ఎక్కువగా గుండు ఎక్కడ కొట్టించుకుంటారు? తిరుపతి. వాళ్ళు ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు. అమ్మాయిల దగ్గర అనుకుంటా అండి. కాదు, మా బార్బర్ షాప్లో. అమ్మాయిల దగ్గర మోసపోయి గుండు కొట్టించుకుంటారు అనుకుంటున్నా. ఎప్పుడైనా ట్రై చేశారా అలా? అట్లానే కాదు, మా ఫ్రెండ్స్కి జరిగింది ఇతనికి. ఎన్నిసార్లు కొట్టించుకున్నారు ఎందుకు గుండు? అంటే బేసిక్లీ 5 times. మామూలుగా అయితే తిరుపతిలో ఒకసారి వెళ్ళే, ఇక్కడే ఎక్కువ సార్లు, అమ్మాయిల దగ్గర ఎక్కువ సార్లు. అదే ఎన్నిసార్లు కొట్టించుకున్నారు? ఏమంటే అమ్మాయి ఒకసారి చెడు ఏదైనా సరే వచ్చినప్పుడల్లా ఒకసారి గుండు కొట్టించినట్టేం కదా. అమ్మాయి ఒకసారి మోసం చేయాలని ఆలోచన వచ్చినప్పుడల్లా గుండు కొట్టించినట్టేం కదా. అంటే అలా జరిగినాక కూడా ఎంతోమంది అమ్మాయిల దగ్గరికి. అంత అమ్మాయిలు కాదు, ఒకటే అమ్మాయితోనే తెలిసి కూడా అమ్మాయితోనే మోసపోస్తున్నాం. ఎందుకంటే మొగోళ్ళం కదండి, అంతే. మీరు? మనకంటూ అంత ఐడియా లేదు, కాకపోతే ఏం చెప్పలేను దాని గురించి. ఏం చెప్పలేదు. స్పాస్. ఆన్సర్ కాదు, ఆన్సర్ కాదు అది. వేరే క్వశ్చన్ అడగండి. అదే క్వశ్చన్, అదే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాకనే వేరే క్వశ్చన్. క్వశ్చన్ మంచి వినండి. మన దేశంలో ఎక్కువగా గుండు కొట్టించుకుంటాం కదా, అది ఎక్కడ? నాకు తెలిసి మ్యాక్సిమం తిరుపతి అనుకుంటున్నా. బార్బర్ షాప్ కానీ తిరుపతి కానీ. ఫన్నీ ఆన్సర్. ఫన్నీ ఆన్సర్. థింక్ చేస్తున్నా ఒకసారి. ఇట్స్ థింకింగ్ మీ. అది అది వస్తారేమో బాయ్స్ అని చెప్పి ఒకటి ట్రాక్ వస్తుంది, తగ్ లైఫ్ అని.
చెప్పనా ఆన్సర్? చెప్పండి. తలపైన. ఓకే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. చెప్పండి ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాస్కెట్లో 6 యాపిల్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఈచ్ వన్ తీసుకున్నారు. అయినా కానీ ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది, ఎలా? ఆ బాస్కెట్ ఆపిల్ షేప్ ఉందేమో అండి కదా. బాస్కెట్, రియల్ బాస్కెట్, రియల్ యాపిల్స్. ఓకే, రియల్ బాస్కెట్ రియల్ యాపిల్స్. 6 మెంబర్స్ ఉన్నారు, 6 యాపిల్స్ తీసుకున్నారు. ఒక బాస్కెట్లో 6 యాపిల్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ చిల్డ్రన్స్ ఈచ్ వన్ తీసుకున్నారు. అయినా ఆ బాస్కెట్లో 1 యాపిల్ ఉంది, ఎలా? ఎలా అంటే ఒక అబ్బాయి తీసుకోలేదేమో, అంటే తీసుకున్నారా? తీసుకున్నా ఒకటి ఉందంట. ఒకటి ఉంది. అది డమ్మీది ఉంటుందేమో అండి. లాజికల్. అదే లాజికల్గా ఆలోచిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు సైలెంట్ ఉన్నారు. సైలెంట్ ఉండేదే మంచిది అని. ఒక అబ్బాయి పేరు యాపిల్ అనుకుంటా అండి. చిన్న టాస్క్ ఇవ్వనా? మ్యారీడా మీరు? అన్మ్యారీడా? సరే. ఇద్దరైతే అన్మ్యారీడ్, మీరు మ్యారీడ్? వీళ్ళిద్దరైతే మ్యారీడ్, మా ఇద్దరం అన్మ్యారీడ్. సరే ఓకే, మీ మమ్మీకి ఫోన్ చేసి నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పి. మా అమ్మ ఊరేసుకుంటుంది. ఫస్ట్ అక్కడ నుంచి ఇంటికి సరే, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయండి. అంత సీన్లో తప్పు, వాళ్ళ ఇంటి దగ్గర మొగుంతో ఉంటారు వాళ్ళు. నిజమండి, సీరియస్గా ఎత్తరు వాళ్ళు. ఇప్పుడు కాల్ చేసి సరే, ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయండి. ఎవరు లేరండి, సింగిలే. సీరియస్ బాగా తప్పించుకుంటున్నారు. సింగిలే. ఓకే, మీరు చెప్పండి. సేమ్ సింగిల్. సింగిలే. సరే, బాగా తప్పించుకున్నారు. ఆన్సర్ చెప్పనా? లాస్ట్ అబ్బాయి ఉంటాడు కదా, లాస్ట్ చిల్డ్రన్, ఆ బాస్కెట్తో పాటు యాపిల్ కూడా తీసుకున్నాడు. బాస్కెట్లో అలా తీసేసుకున్నాడు, సో ఆ బాస్కెట్లో యాపిల్ ఉంది. మీరు అట్లా చెప్పలే కదా, ఫస్ట్ అందరికి ఈక్వల్గా సపరేట్ తీసేసుకున్నారు అన్నాడు. మీనింగ్ తీసుకున్నారు, అవును, బాస్కెట్లో తీసుకున్నాడు. లాస్ట్ అబ్బాయి బాస్కెట్తో పాటు తీసుకున్నాడు యాపిల్. అది ఫస్ట్ అబ్బాయి కూడా లాజికల్ ఆన్సర్. కరెక్ట్. 6 థ్యాంక్ యూ. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? గొర్రెకాడనా? మమ్మీ ఇక్కడ అమ్మాయి ఉండే కానీ అమ్మాయిని తీసుకొస్తున్నా ఇంటికి. ఇక్కడ బయటికి వెళ్ళి తీసుకొని వస్తున్నా, స్టంట్ అయితే ఇక్కడ బయట పెళ్ళి చేసుకొని తీసుకొస్తున్నాను ఒక అమ్మాయిని. ఇక్కడ స్టంట్ అయి ఉండే ఒకటి. నిజం మీ అందరు బలవంతంగా చేసిలా మీ ఉత్తి మాట్లాడినందుకు అందరూ కేసు పెట్టి పెళ్లి చేసిల్లమ్మి. నిజం మమ్మీ, నిజం మమ్మీ. అగో చూడు, గట్టి చెప్పండి. అగో చెప్తున్నారు చూడే, ఆమె ఉండే పక్కన. గట్టి చెప్పు, మీ మమ్మీ కానీ అంటుంది. నిజం. రాంబాబు రాండ్రా, మమ్మీ మాట్లాడుతుంటా. హలో, పెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో. ట్రైనింగ్ పోతారా ఇంటికాడ రూమ్ లో కూర్చొని తింటారా? నువ్వు ట్రైనింగ్ పోదామంటే ఇక్కడ పాస్ ఎవరు అమ్మాయిని తీసుకొస్తున్నట్టు ఇంటికి. అదే ట్రైనింగ్కే వచ్చినాం, ఇక్కడ ఎవరో కలిసిల్లట అమ్మాయి. లేదు పిన్ని, నిజం. లేదు పిన్ని, నిజం. మాట్లాడు అమ్మే, చెప్పమ్మే. నమ్మట్లేదు. మమ్మీ చెప్తాలేను చెప్పనా? మా మమ్మీ చెప్తా ఆయన మళ్ళీ. ఏం కాదు, మళ్ళీ చేస్తే చెప్పనా? 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 12. జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చ్ 2. ఎన్ని సెకండ్స్? ఒక్క మాటతో జోరు చేయబెట్టుకుని ఇంకో క్వశ్చన్ రండి, ఆగండి. బనానా ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది? బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది? హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు దివ్య అండి. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒక ఇయర్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి? సెకండ్. ఓకే, 0 సెకండ్స్. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? సెకండ్స్. అచ్చా, సో 1 ఇయర్లో
1,35,329 seconds. ఎలా? ఎందుకంటే 1 minute is equals to 60. So 60 into 365. I guess it's the right answer might be 1,03,65 something. 100 ఉంటే అయితే కాదు, ఆన్సర్ కాదు. ఫన్నీ ఆన్సర్. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఫన్నీ ఆన్సర్, లాజికల్గా ఉంటాయి. క్వశ్చన్ కరెక్ట్గా వినండి. 1 ఇయర్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి? 1 yearలో క్వశ్చన్లో ఆన్సర్ దొరుకుతుంది. 1 year 1 ఎలా? 1 ఎలా? క్వశ్చన్లో ఆన్సర్ లాజికల్గా ఆలోచించండి. క్వశ్చన్లో ఆన్సర్ అంటే 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 365. ఒక రోజు ఒక సెకండా? చెప్పండి ఆన్సర్. చెప్పండి. చెప్పండి ఏదో గుర్తొచ్చినట్టు. నేను అనుకుంటున్నా ఒక్క రోజుకి ఒక సెకండ్, ఎందుకంటే టైం ఎలా జరుగుతూ పోతుంది మాకు తెలియదు కదా. సో తెలీదా నీకు అసలు టైం? అంత బిజీయా? విఎఫ్ఎక్స్ కదా, సో దినమంతా గీక్కునే ఉంటాం, టైం మాకు తెలియదు ఎప్పుడు అవుతుందో. ఓకే చెప్పండి ఆన్సర్. 12. ఓ సారీ, 1 year 12 months is equals to 12 seconds. అంటే ఎవ్రీ మంత్ సెకండ్ వస్తుంది కదా. జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చ్ 2. ఓ అలా 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్? 12. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది? బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది? ఏ కైండ్ ఆఫ్ కీ? లౌకి. ఎట్లా? లవ్కి హార్ట్ని ఓపెన్ చేస్తుంది, బనానాని కాదు. ఏ కీ? పీల్ చిల్కా. కీ, ఓన్లీ కీ. కీ అంటే లాస్ట్ కీ వస్తుంది. ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది? షక్స్. బనానా. ఫోన్ ఓపెన్ చేస్తుంది. కాదు, ఫోన్ ఓపెన్ చేయను. బనానాలో ఏ కైండ్ ఆఫ్ కీ? చెప్పనా? పాస్ కాదు ఆన్సర్. చెప్పనా? మంకీ. ఎలా? మంకీ ఓపెన్ చేస్తుంది కదా బనానాని, మనం ఎలా ఓపెన్ చేస్తాం అలా. ఓ అంటే చెప్పాడు కదా లాస్ట్కి కీ ఉంటుందని. కీ అదే డాంకీ కూడా అవ్వచ్చు కదా. అది కూడా ఆన్సర్. అరే ఓకే, లౌకి అనుకున్నా. హార్ట్ని ఓపెన్ చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. అందరికీ హాయ్. హాయ్. ఓకేనా. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఉందండి. ఇది ఎన్ని డేస్ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకుంటాం, కానీ ఎన్ని సెకండ్స్ అంటే చాలా కష్టం మేడం. అదే గెస్ట్ చేయండి. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయా? ఇయరా లేకుండా ఇయర్ 1 ఇయర్ 1 minute కాదు, 1 ఇయర్లా టోటల్ 1 ఇయర్లా అంటే ఒక 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి కదా, అట్లా డేకి మినిట్కి 60 సెకండ్స్కి అట్లా మొత్తం ఇయర్ కట్ట. అయ్యా నాకు ఎక్స్ప్లెయిన్ చేసే నువ్వు వాడు చెప్పు భయ్య, అది ఎక్స్ప్లెనేషన్ నాకెందుకు? ట్రై చేయండి రండి. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఎప్పుడు సరే చేయండి, అందులో ఉన్న దొరకదు మీకు ఆన్సర్. దగ్గరికి చెప్పండి. ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్? 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్? ఎన్ని సెకండ్స్? డేస్ అయ్యేది దగ్గరికి రండి, దగ్గరికి. ఎన్ని సెకండ్స్ ఉంటాయి 1 ఇయర్లో? ట్రై చేయండి, ఏదో సార్ చెప్పండి. ఇయర్లో ఎన్ని సెకండ్స్? ఇయర్ అంటే సంవత్సరం. సమ్ ఇన్ని ఉంటాయని చెప్పండి. అది 3 సరే మీ అందరిలో ఒకరికి టాస్క్ ఇస్తా ఆన్సర్ నేను చెప్పాలంటే. ఓకేనా? టాస్క్ ఎవరైనా ఒకరు ఫోన్ తీయండి, నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి. మీరు చేస్తారా? సరే మీ మమ్మీకి కాల్ చేయండి.
ఇదైతే పెద్ద పెద్ద 5,25,600 సెకండ్స్. మీరు ఫుల్ తాగినా మెట్రో స్టేషన్ కాడున్న వచ్చి తీసుకెళ్ళండి. మా అమ్మ ఇక్కడ కాదుగా ఉండేది, మాది ఇక్కడ కాదు విలేజ్. ఇక్కడ సరే అమ్మాయిని తీసుకొని వస్తున్నా పెళ్లి చేసుకున్నాను చెప్పి. అమ్మాయినా నేను చెప్తా ఆన్సర్ కాదు ఆన్సర్. నేను మా అమ్మ చేయగానే మా అక్క చేస్తా, అమ్మ చేయగానే అక్క చేస్తా. సరే ఎందుకు అవన్నీ ఏ ఆగు రే. ఇప్పుడు తెలిసేసాక మేడం అయితే 1 వీక్ ఇది మన టీవీ నైన్ ఛానల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తీసుకొని వస్తున్నా, కొన్ని డబ్బులు తక్కువ అయినా పంపి అని చెప్పు. స్పీకర్ మమ్మీ చేస్తా.